God. And people generalize this word, universalized, as G for generator, O for organizer, D for destroyer. So one who generates, one who organizes, one who destroys. Destroying to create. See, when old one destroyed, it doesn't mean that it has to create a new thing, an old one has to be destroyed. So in a simplest way, one who destroys and creates, and after creation, one who organizes, and after that, one who generates again. Generate, organize, and destroy. That's in general universalized. So God, female God, ESS, God, DESS, goddess. Devata, Devudu, Devata. Is there any other word for God? Almighty, LORD, Lord, Deity, DEITY. Diet అంటాం కదా మనం, డైట్. వాట్ ఈస్ డైట్? డాక్టర్ మీరు డైట్ తీసుకోమని చెప్తుంటారు కదా, మీకు ఎవరు ఆరోగ్య సమస్యలు వస్తే క్లాస్లో డాక్టర్ ఉన్నాడు కదా, డాక్టర్ నాలెడ్జ్. బట్ డెయిటీ, DEITY is another word for. There is a word called Godhead without space. If I give space, God, head, Devudu Tala. But without space, Godhead, Devadi Devudu. మనకు భగవద్గీతలో దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అంటే దేవుళ్ళకే దేవుడు. సో దట్ ఇన్ ఇంగ్లీష్ యూ కెన్ కాల్ ఇట్ as Godhead. And there is another one called Sarvantaryami. The other name for దేవుడు in Telugu, Sarvantaryami. In English it is called omnipresent. OMNI, omni. Easy to remember. Maruti vehicles లో omni vehicle ఉంటుంది. సో omnipresent అంటే ఎక్కడైనా ఉంటాడు. హిందుగాడు అందులేడని సందేహం వల్ల ఎందెందు వెతుకుని అందందే గరుడు సర్వాంతర్యామి అని. సర్వాంతర్యామి అంటేనే వేరెవర్, వాట్ ఎవర్, హౌ ఎవర్ he'll be there. That's called సర్వాంతర్యామి. అన్ని చోట్ల లభించేవాడు, అన్ని చోట్ల ఉండేవాడు. సో ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఇస్ కాల్డ్ omnipresent. నౌ దేవుడు అనే విషయము ఒక పవర్, నమ్మకానికి సంబంధించి. ఒకసారి కొందరికి నమ్మకం ఉండకపోవచ్చు, కొందరికి నమ్మకం ఉండొచ్చు. నమ్మే వాళ్ళని థీయిస్ట్ అంటారు. థీయిస్ట్, THEIST, థీయిస్ట్. దాని ముందు ఏ పెడితే ఏథీస్ట్, నమ్మని వాళ్ళు. నమ్మే వాళ్ళని థీయిస్ట్ అంటాం, నమ్మని వాళ్ళని ఏథీస్ట్ అంటాం. ఈ రెండు పదాలు నాకే ఒకసారి చాలా కన్ఫ్యూజన్. ఏది థీయిస్ట్, నమ్మేవాడు థీయిస్టా, ఏథీస్టా? ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటకు వచ్చి కూడా నేను మీకు టెక్నిక్ చెప్తాను. ఏని తెలుగులో ఆ సౌండ్కి వాడతారు. అతి వాళ్ళందరూ అతివాదులు లేదా అతోడు, దేవుడు నమ్మడు. జస్ట్ గుర్తుపెట్టుకోవడం. సో ఏథీస్ట్ అంటే ఏ ఉండాలి, ఏ ఉంటే దేవుణ్ణి నమ్మడు. అతి వాళ్ళు ఏథీస్ట్ అంటే దేవుణ్ణి నమ్మని వాళ్ళు. థీయిస్ట్ అంటే నమ్మేవాళ్ళు. సో థీయిస్ట్ నుంచి ఇంకో పదం నేర్చుకోవచ్చు, థియాలజీ. మనకు ఆల్రెడీ తెలుసు, లజీ శాస్త్రం, జువాలజీ, బయాలజీ, గ్రాఫాలజీ, హ్యాండ్ రైటింగ్ గురించి చెప్పేది గ్రాఫాలజీ. సో LOGY అని వస్తే లజీ. అలాగే థియాలజీ, దేవుడి గురించి చదివే శాస్త్రాన్ని థియాలజీ అని. గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. THE ద. అయితే కొందరు దీన్ని దా అంటారు, కొందరు ది అంటారు. అది దానా దీనా ఏది కరెక్ట్ అనేది ఇంకో క్లాస్లో చూద్దాం. బట్ THE LOGY మధ్యలో O మొత్తం చెప్తే థియాలజీ. థియాలజీ మీన్స్ స్టడీ ఆఫ్ గాడ్. That's all. That is about God. Some of the words related to